మన ప్రోడక్ట్ని కనుక చేర్చగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంటికి మన ప్రోడక్ట్ చేరుతుంది. సో మనం వీళ్ళని కాన్సన్ట్రేట్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళకే తీసుకోవాలి, వాళ్ళకే చేర్చాలి నా ప్రోడక్ట్ను అని చెప్పేసి ఈ డీలర్స్ని, మార్కెటింగ్ ఏజెంట్స్ని వీళ్ళెవరిని తీసుకోకుండా పైలట్ ప్రాజెక్ట్ కింద నెక్స్ట్ మంత్ నుంచి పల్నాడు జిల్లాని తీసుకున్నాను. పల్నాడు జిల్లాలో దాదాపు 39,500 గ్రూప్స్ ఉన్నాయండి, డ్వాక్రా గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూపులో మళ్ళీ 10 మంది ఉంటారు. సో నా ఫస్ట్ టార్గెట్ ఈ 39,500 గ్రూపు లీడర్స్. వాళ్ళకి నేను కొంతమందికి ప్రోడక్ట్ ఇవ్వటం జరిగింది. వాళ్ళు చూసి చాలా బాగుందని చెప్పారు. తర్వాత ఇప్పుడు నాకు ఇక్కడ డీలర్స్ని, రిటైలర్స్ని తీసుకోకపోవటం వల్ల నాకు వచ్చే మార్జిన్ ఏదైతే ఉందో ఆ మార్జిన్ని ఆ గ్రూప్ లీడర్స్కి షేర్ చేద్దామనే ఒక ఉద్దేశంతో ఏవి మార్ట్ అని ఒక యాప్ తయారు చేయించానండి. ఆ యాప్లోనే ఏమవుతుందంటే 100% మనీ బ్యాక్ పాలసీ ఇస్తున్నానన్నమాట. ఎలా అంటే నేను సేవ్ చేస్తున్న ఈ 15-20%ని ఒక క్రమ పద్ధతిలో యాప్లో తయారు చేసాం. మీకు తర్వాత స్లైడ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయటం కుదరదు. ఈ మార్జిన్ని నేను వాళ్ళకి షేర్ చేస్తాను. 100% క్యాష్ బ్యాక్ పాలసీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు పెట్టి మీరు ఈరోజు ప్రోడక్ట్ కొంటే ఒక 2 నెలలు 3 నెలలు ఆ ప్రోడక్ట్ వాడి అయిపోయే లోపల ఈ 1000 రూపీస్ మీకు వెనక్కి వచ్చేస్తాయండి. ఇది నా కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ ద్వారా మార్కెట్లోకి రావాలని అనుకుంటున్నాను. దాంతోపాటుగా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లో ప్రతి జిల్లాలో దాదాపుగా 20 నుంచి 25 మండలాలు ఉన్నాయి. ప్రతి మండలానికి ఒక మండల కోఆర్డినేటర్ని తీసుకోవాలనుకుంటున్నాను. డిస్టిక్కి ఒక డిస్టిక్ కోఆర్డినేటర్ని తీసుకోవాలని అనుకుంటున్నాను. దీంట్లో 80-90% మహిళలను తీసుకోవాలని అనుకుంటున్నానండి. 80-90% మహిళలను తీసుకోవాలనుకుంటున్నాను. అంటే దాదాపుగా 500 నుంచి 600 మంది మహిళలను తీసుకుంటాను. ఎందుకంటే నా ప్రోడక్ట్ వాడేది మహిళలు. వాళ్ళకి తెలుసు పొద్దున్న లేస్తే బట్టలు ఉతికే ప్రోడక్ట్ ఏంటి, పాత్రలు కడిగే ప్రోడక్ట్ ఏంటి, ఏది బాగుంటుంది ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయగలిగేది వాళ్ళు మాత్రమే. అందుకని నేను నెక్స్ట్ 2 ఇయర్స్లో 500 నుంచి 700 మందికి మహిళలకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి నేను మీకు మాట ఇస్తున్నాను. ఇది జరుగుతుంది ఖచ్చితంగా. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే నా ప్రోడక్ట్లో కూడా క్వాలిటీ ఉంటుందండి. pH బ్యాలెన్స్ చేస్తూ ఉంటాను. తర్వాత యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. ప్లాస్టిక్ కూడా యూజ్ చేయట్లేదండి. నేను జూట్ బ్యాగులు తయారు చేస్తాను. అక్కడ జూట్ బ్యాగులు పెట్టించాను. జూట్ బ్యాగ్ ద్వారా ఏంటంటే ప్లాస్టిక్ నివారణ చేసి కొంచెం ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుందనే ఉద్దేశంతో ఉంటున్నాను. సో తప్పనిసరిగా నెక్స్ట్ 2 ఇయర్స్లో నా కంపెనీ 50 నుంచి 70 కోట్ల టర్నోవర్కి చేరుకోవాలని ఆశిస్తున్నాను. చేరుకుంటుందని మీకు నేను మాట ఇస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంటికి నా ప్రోడక్ట్ పోవాలి అనేదే నా కోరిక. తక్కువ రేటుకి క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలనేదే మా ఆశయం. నా ఫ్రెండు, నా మిత్రుడు అసాన్ కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాలని అనుకుంటున్నాను. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మాకి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను జిల్లాలో తీసుకునే ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ అంటాము. వాళ్ళకి కంపెనీ శాలరీ పే చేస్తుంది, ప్లస్ ప్రాఫిట్లో వాళ్ళకి షేర్ పెడుతున్నానండి. కంపల్సరీగా ప్రాఫిట్లో షేర్ ఉంటుంది వాళ్ళకి. ఎవరైతే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఉంటారో వాళ్ళు మండల కోఆర్డినేటర్లు తీసుకుంటే వాళ్ళకు కూడా కంపెనీలో 3-4% మండల కోఆర్డినేటర్ కూడా ప్రాఫిట్ షేర్ చేస్తున్నాను. ఇది నా జేబులో నుంచి ఏమి ఇవ్వట్లేదండి. ఇంతకుముందు ఎవరైతే రిటైలర్సు, స్టాకిస్టులు, హోల్సేలర్స్ ఉన్నారో వాళ్ళు తీసుకునే మార్జిన్నే వీళ్ళకి ఇస్తున్నారు. ఎవరైతే రియల్గా కష్టపడుతున్నారో వాళ్ళకే ఈ ప్రాఫిట్ చెందేటట్టుగా, వాళ్ళ కష్టానికి ప్రతిఫలం వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నానండి. అది. థ్యాంక్ యూ.